నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎలక్షన్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధాన పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. గెలుపుకు కీలకంగా ఉన్న సెగ్మెంట్లలో రాజకీయం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇవే ఇలా ఉంటే ఇక చంద్రబాబు కోట కుప్పంలో పరిస్థితి ఏంటి? వైనాట్ 175 అంటూ పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ 175వ నంబర్ నియోజకవర్గమైన కుప్పంపై ఎలాంటి స్కెచ్లు వేస్తోంది? చంద్రబాబు కోటను బద్దలు కొట్టడం సాధ్యమా? గత 4 దశాబ్దాలుగా పసుపు జెండా తప్ప మరో జెండా అజెండా ఎరుగని కుప్పం ఓటర్లు అధికార పార్టీ గాలానికి చిక్కుతారా? చంద్రబాబుకే మరోసారి జై కొడతారా? కుప్పంలో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? తెలుగుదేశం పార్టీ కంచుకోట కుప్పం. చిత్తూరు జిల్లాకు శివారున కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ నియోజకవర్గంలో 3 రాష్ట్రాల సంస్కృతులు సమ్మిళితంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి అతి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి ఎంతో దూరంగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం ఆ పార్టీకి కంచుకోటగా మారింది. 1983, 1985లో రంగస్వామి నాయుడు వరుసగా 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా తన సొంత ఊరు చంద్రగిరి నుంచి 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాబు 1989లో కుప్పం నియోజకవర్గానికి మారారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు కుప్పం నుంచి గెలుస్తూ వచ్చారు చంద్రబాబు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనకు ఆదరిస్తున్నారు. కుప్పం, రామకుప్పం, గూడుపల్లి, శాంతిపురం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 4 లక్షలకు పైగా జనాభా, సుమారు 2,20,000 ఓటర్లు ఉన్నారు. వ్యవసాయం ఇక్కడి వారి ప్రధాన వృత్తి కాగా నియోజకవర్గంలో సహజ వనరులు కూడా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరుకి అతి సమీపంలో ఉండటంతో యువత ఉపాధి కోసం బెంగళూరు పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కుప్పంలో సామాజిక సమీకరణాల విషయానికి వస్తే ఇక్కడ బీసీల్లోని వన్యకుల క్షత్రియ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65,000 నుంచి 70,000 ఓట్లు ఈ సామాజిక వర్గానివే ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు పసుపు జెండా తప్ప మరో జెండా ఎరుగరు కుప్పం ఓటర్లు. ఇక చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూనే 3 సార్లు సీఎం పీఠం అధిరోహించారు. వరుసగా ఇక్కడ నుంచి 7 సార్లు గెలిచిన బాబు ఇప్పుడు 8వ సారి కుప్పం నుంచి బరిలోకి దిగారు. అంతేకాదు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి 4వ సారి సీఎం అవ్వాలనే లక్ష్యంతో బాబు ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా కుప్పంపై భారీ ప్రణాళిక రచిస్తోంది. కుప్పంలో చంద్రబాబును అష్టదిగ్బంధం చేసి అటు రాష్ట్రంలో అధికారం సాధించడమే కాకుండా కుప్పంలో తొలిసారి జెండా ఎగరేయాలని బలంగా కోరుకుంటోంది. యువనేత ఎమ్మెల్సీ భరత్ను రంగంలోకి దింపింది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ టీడీపీ అధినేతకు సవాల్ విసురుతున్నారు. ఇక ప్రత్యర్థి ఎవరైనా చంద్రబాబుదే ఇక్కడ పైచేయగా వస్తోంది. వైసీపీకి ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చేవారు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే కాంగ్రెస్ నేత 15 ఏళ్ల పాటు చంద్రబాబును ఢీకొట్టారు. 2014లో వైసీపీకి సీన్లోకి రావడంతో చంద్రబాబుకు ప్రత్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తెరపైకి వచ్చారు. 2014, 19 ఎన్నికల్లో పోటీ చేసిన మౌలికి అపజయమే ఎదురైంది. వన్యకుల సామాజిక వర్గానికి చెందిన చంద్రమౌళి చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి చంద్రబాబు మెజారిటీ ప్రతి ఎన్నికకు తగ్గుతూ వస్తోంది. కానీ విజయం మాత్రం బాబునే వరిస్తోంది. 1989 ఎన్నికల్లో చంద్రబాబుకు అత్యల్పంగా 6,918 ఓట్ల మెజారిటీ దక్కగా 1999 ఎన్నికల్లో అత్యధికంగా 65,687 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక ఆ తర్వాత క్రమంగా చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ గత ఎన్నికల్లో 30,000కు వచ్చింది. అయితే ఈసారి 1,00,000 ఓట్లు మెజారిటీ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టారు. చంద్రబాబు విజయ పరంపరకు బ్రేక్ పడకపోయినా వైసీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో బాబు ఆధిపత్యానికి చెక్ చెప్పే పరిస్థితికి ఎదిగింది వైసీపీ. 2014లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన మౌలి 55,000 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో సుమారు 70,000 ఓట్లు కొల్లగొట్టారు. గత 35 ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి 50,000 ఓట్లు రాలేదు. ఆ రికార్డును బద్దలు కొట్టిన మౌలి 50,000 ఓట్ల మైలురాయిని దాటమే కాకుండా బాబు మెజారిటీని భారీగా తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఎంత చేసినా కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే కుప్పంలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తోంది. కుప్పం అభివృద్ధిలో అడుగడుగునా చంద్రబాబు మార్కు కనిపిస్తోంది.
4 మండలాల్లో గ్రామాన విశాలమైన రోడ్లు, కుప్పం నియోజకవర్గ ప్రత్యేక ఆకర్షణ, అధునాతన ప్రభుత్వ భవనాలు కుప్పం సొంతం. ఇజ్రాయెల్ సేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను కుప్పం వాసులకు పరిచయం చేశారు బాబు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల సైతం కుప్పంలో ఉంది. ఇది వరకు ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే చంద్రబాబు కుప్పం వెళ్లేవారు. గత ఏడాదిన్నర కాలంగా 3 నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. కుప్పం గ్రామ స్థాయి నేతలతోనూ చంద్రబాబుకు నేరుగా సంబంధాలున్నాయి. వారిని పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యము ఉంది. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును తమవాడిగానే భావిస్తూ ఉంటారు. కుప్పంకు ఎప్పుడు వచ్చినా తాను ఫుల్ రీఛార్జ్ అవుతానని చంద్రబాబు చెప్పుకుంటారు. కుప్పంలో చంద్రబాబు ఎంత స్ట్రాంగ్ అయినా గత 5 ఏళ్లలో అధికార బలంతో వైసీపీ కూడా పుంజుకున్నట్లే కనిపిస్తోంది. కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికల్లో హవా చూపించింది. చంద్రబాబు చిరకాల రాజకీయ శత్రువు మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో టీడీపీ జోరుకు కళ్ళెం వేయగలిగింది. టీడీపీ కంచుకోట లాంటి గ్రామాల్లో వైసీపీ అడుగులు వేసింది. 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పంకు ఏమీ చేయలేదంటూ వైసీపీ ప్రచారం మొదలెట్టింది. మొత్తానికి కుప్పంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. బాబు టార్గెట్ పెట్టుకున్న 1,00,000 ఓట్ల మెజారిటీ సాధిస్తారా, లేక గత 2 ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈసారి మరింత పట్టు బిగిస్తుందా అన్నది చూడాలి.